హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఒరిస్సా రుచులు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మన కిచెన్లో టేస్టీ రెసిపీ ఏంటంటే ఈరోజు అయితే బొంతకోడి కర్రీ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా దీన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి నార్మల్గా బాయిలర్ చికెన్ కన్నా ఈ చికెన్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇదైతే అచ్చం నాటుకోడిలా ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు దొరికినట్టయితే ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే బొంతకోడి కర్రీ ఎలా చేసుకోవాలో పూర్తిగా వీడియో అయితే చూసేయండి. చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా అయితే మసాలాను రెడీ చేసుకుందామండి. మసాలా కోసమని 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ గసగసాలు, అల్లం వెల్లుల్లి, అలాగే ఒక 2 పెద్ద ఉల్లిపాయలు ఇవన్నిటిని మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి వెడల్పుగా ఉన్న ఒక పాత్రను పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఇందులోనే 2 ఉల్లిపాయలని సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని ఉల్లిపాయలని కొద్దిగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా మగ్గాక ఇందులోనే మనం ముందుగా చేసుకున్న మసాలా పేస్ట్ని అయితే వేసుకోవాలి. వేసుకొని మసాలా పేస్ట్లోని పచ్చివాసన అంతా పోయే వరకు దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. మసాలా పేస్ట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇంకాస్త ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మసాలా పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. ఇలా తొక్కలతో ఉంటుందండి. బొంతకోడి అయితే శుభ్రంగా కాల్చి ముక్కలు చేసిస్తారనమాట. దీన్ని అయితే మనం ఇంటికి ఒకసారి తెచ్చుకొని నీట్గా కడిగేసుకోవాలి. నీట్గా కడిగేసుకొని ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది. బాగా ఫ్రై అయిన మసాలాలో ఇలా చికెన్ ముక్కల్ని వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. చికెన్ ముక్కలన్నిటికీ మసాలా పట్టేటట్టు కలుపుకోవాలండి. కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత చూడండి, చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసాయి కదా. ఇప్పుడైతే ఇంకా మూత పెట్టుకున్నా ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉంటే వాటర్ అంతా ఇంకేస్తాయండి. వాటర్ కొద్దిగా ఇంకిన తర్వాత ఇందులోనే సరిపడా కారం కూడా వేసుకోవాలి. వేసుకొని ఇంకాస్త ఫ్రై చేసుకోవాలి. ఇది ఇంకాస్త ఫ్రై చేసుకొని ఇందులోనే ఒక 2 టమాటాలని చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని దీన్ని అయితే ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని టమాటాలను అయితే మగ్గించుకోవాలండి. ఒక 10 నిమిషాల తర్వాత చూడండి, టమాటా ముక్కలు అయితే బాగా మగ్గాయి కదా. ఇప్పుడైతే దీన్ని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకొని ఇందులోనే గ్రేవీకి సరిపడా వాటర్ని అయితే వేసుకోవాలండి. వాటర్ అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే ఇది ఉడికేసరికి చాలా టైం పడుతుంది. ఒక అరగంట సేపు దీన్ని అయితే ఉడకబెట్టుకోవాలండి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని అయితే ఒక అరగంట సేపు ఉడకబెట్టుకుందాం. ఒక అరగంట తర్వాత చూడండి, ఇదైతే బాగా ఉడికింది కదా. ఇప్పుడైతే దీన్ని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఈ కర్రీని అయితే కుక్కర్లో చేసుకుంటే తొందరగా అయిపోతుందండి. కుక్కర్లో అయితే ఒక 8 విజిల్ వరకు పెట్టుకోవాలి. అలాగైతే మనకి ఈ చికెన్ ముక్క అనేది బాగా ఉడుకుతుందన్నమాట. ఇప్పుడైతే దీన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత చివరిగా అయితే ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే కొద్దిగా పుదీనా వేసుకొని ఇంకొకసారి మొత్తాన్ని బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన బొంతకోడి కర్రీ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా దీన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదండి. ఈ కర్రీకి అయితే తక్కువ మసాలాలతో చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. నేనైతే నెక్స్ట్ టైం మీకు తప్పకుండా కుక్కర్లో ఎలా వండుకోవాలనేది చూపిస్తానండి. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది. కుక్కర్లో కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మీరైతే తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో పెట్టండి. విలేజెస్లో అయితే బొంతకోడి అయితే చాలా ఎక్కువగా దొరుకుతాయండి. రెగ్యులర్గా తినే బాయిలర్ చికెన్ కన్నా ఇలా ఈ చికెన్ తెచ్చుకొని తింటే చాలా అంటే చాలా మంచిదండి. అలాగే ఈ టేస్ట్ అయితే మనకి నాటుకోడి కర్రీ టేస్ట్ లానే ఉంటుంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. అలాగే నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇలాంటి మంచి టేస్టీ అయిన రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.